ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విజయవాడలో హనుమంతరాయ గ్రంథాలయం కళా వేదికలో విజయశ్రీ సాంస్కృతిక సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు బండారు నరసింహారావు అధ్యక్షతన శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని పలు రంగాలలో విశిష్ట సేవలు అందించిన ప్రముఖులకు, సాహితీవేత్తలకు, కళాకారులకు, సామాజిక కార్యకర్తలకు, ఆధ్యాత్మికవేత్తలకు వారి విశిష్ట సేవలను గుర్తించి ఉగాది పురస్కారాలు ప్రముఖులచే ప్రదానం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విజయవాడలో హనుమంతరాయ గ్రంథాలయం కళావేదికలో విజయశ్రీ సాంస్కృతిక సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు బండారు నరసింహారావు అధ్యక్షతన శ్రీ క్రోధినామ ఉగాది సంవత్సర పర్వదినాన్ని పురస్కరించుకుని పలు రంగాలలో విశిష్ట సేవలు అందించిన ప్రముఖులకు, సాహితీవేత్తలకు, కళాకారులకు, సామాజిక కార్యకర్తలకు, ఆధ్యాత్మికవేత్తలకు వారి విశిష్ట సేవలను గుర్తించి ఉగాది పురస్కారాలు ప్రముఖులచే ప్రదానం చేశారు. తెలంగాణ రాష్ట్రం సూర్యాపేట జిల్లా మట్టంపల్లి మండల కేంద్రానికి చెందిన కళా ప్రపూర్ణ నటశ్రీ డాక్టర్ గుంటి పిచ్చయ్య కళా సాహితీ సామాజిక రంగాలకు విశిష్ట సేవలు అందించిన సందర్భంగా పలు కార్యక్రమాలలో ఎన్నో ఏకపాత్రాభినయాలు, నాటికలు, కళా ప్రదర్శనలు ప్రదర్శించి ప్రముఖులచే ప్రశంసలు అందుకున్నారు. ఉగాది పర్వదినం సందర్భంగా డాక్టర్ గుంటి పిచ్చయ్యకు స్వర్ణ కంకణం బహుకరించి కళారంగానికి చేస్తున్న సేవలను అభినందిస్తూ ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ ఆయుర్వేద వైద్యురాలు డాక్టర్ ఎంసి సుమన, డాక్టర్ నంబూరి మారుతి మాధవరాజు, నాట్యాచారిణి మధురిమ, దర్శకులు, నటులు గాది నాగభూషణం, మద్దెల శ్యాంప్రసాద్, కొండరాజు శ్రీనివాసరెడ్డి, సాహితీవేత్తలు, కవులు, కళాకారులు, రచయితలు తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ గుంటి పిచ్చయ్యకు స్వర్ణ కంకణం బహుకరించిన సందర్భంగా సూర్యాపేట జిల్లా కేంద్రానికి చెందిన హోప్ స్వచ్ఛంద సేవా సమితి మరియు సింధు ఆర్ట్స్ అకాడమీ వ్యవస్థాపక అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి దైద వెంకన్న, అనిత, సాహితీవేత్తలు హమీద్ ఖాన్, సీనియర్ జర్నలిస్టు, గోల్డ్ మెడలిస్టు డాక్టర్ బంటు కృష్ణ, సీనియర్ జర్నలిస్టు, కవి, రచయిత కందుకూరు యాదగిరి, గాయని గాయకులు వల్లంపట్ల అబ్రహం, దాచపల్లి లక్ష్మి, కత్తుల శృతి, పుట్టల దుర్గ, దైద గీతిక, పూలే సింధు, తెరీసా, చిట్టపురెడ్డి వెంకటరెడ్డి హర్షం వ్యక్తం చేశారు. అలాగే దుర్యోధనుడిగా ఎన్నో క్యారెక్టర్, ఎన్నో పాత్రల్ని వారు పోషించారు. డాక్టర్ గుంటి పిచ్చయ్య స్వర్ణ కంకణాన్ని ఈ రోజున మా విజయశ్రీ సాంస్కృతిక సేవా సంస్థ నిర్వాహకులు, అలాగే అతిథులు తలపెట్టి శ్రీనివాసరెడ్డి గారు, ఏపీ ఆనంద్ గారు, దేవిదాస్ గారు, సత్యకుమార్ గారు, వీరందరూ చెప్పినట్టుగా దీనికి అవార్డుని బహుకరిస్తున్నారు. అవార్డుతో పాటు స్వర్ణ కంకణాన్ని కూడా బహుకరిస్తుంది నేటి మా విజయశ్రీ సాంస్కృతిక సేవా సంస్థ. సార్ నేను జరగమనండి సార్. స్వర్ణ కంకణాన్ని అందిస్తున్నారు డాక్టర్ గుంటి పిచ్చయ్య గారికి విజయశ్రీ సాంస్కృతిక సేవా సంస్థ నిర్వాహకులు, వ్యవస్థాపక కార్యదర్శి, వారి తల్లిదండ్రుల పేరు మీదుగా ఈ సంస్థను స్థాపించి సుబ్బయ్య గారు, చంద్రకృష్ణ గారు వారి జ్ఞాపకార్థం ఎందరో కళాకారులు కూడా ఇలాంటి అవార్డ్స్తో పాటు సన్మానాలు, సత్కారాలని అందిస్తున్నారు మా విజయశ్రీ సాంస్కృతిక సేవా సంస్థ నిర్వాహకులు బండారు నరసింహారావు గారు. ఇక్కడ అద్భుతం ఏంటంటే రెండు స్వర్ణ కంకణాలను స్వీకరించి ధరించినటువంటి మా తలపల్లి శ్రీనివాసరెడ్డి గారి చేతి పేరుగా ఈ స్వర్ణ కంకణాన్ని అందిస్తున్నారు. చాలా కాలం తర్వాత అంతకుముందు ఈ యొక్క దాన్ని ఏమంటారు మా గుర్తులేదు కానీ వెండి కప్పులు వెండి కప్పు మాధవరావు గారికి, అలాగే
పిచ్చయ్య గారికి ఇలాంటి స్వర్ణకంకాన్ని స్వీకరించిన నలుగురు కూడా అద్భుతమైనటువంటి ఈనాటి బహుమతి పురస్కారంతో పాటు వారికి అందించారు. విజయశ్రీ గుంటూరు పిచ్చయ్య గారికి వారి ఎన్ని పాత్రలు అయితే వారి ప్రతిభని ప్రదర్శించారో అంతటి ఆ ఫోటోలో కూడా వారు ధరించినటువంటి పాత్రలకి ఆ ఫోటోని అందిస్తున్నారు. ప్రముఖ రంగస్థల నటుడు శ్రీ గుంటూరు పిచ్చయ్య గారు.